హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్కే ఫుడ్ ఛానల్. ఇవాళ మనం ట్రావెలింగ్ వీడియో తీస్తున్నామండి. ఫుడ్ ఛానల్ కాదు, ఫుడ్ వీడియో కాదు. ఇప్పుడు ఎదురుగా ఉన్న అన్న నేను ఇద్దరం నాగ్పూర్కి వచ్చామండి. ఇక్కడికి నాగ్పూర్లో దుల్బాబు మాతా టెంపుల్కి వచ్చాము. ఉన్న టెంపుల్లోకి వచ్చామండి. టెంపుల్ పేరు వచ్చేసి దుల్మాతా టెంపుల్. ఇక్కడ అమ్మవారికి ఒక పెద్ద విశిష్టం ఉంది. అదేంటంటే మార్నింగ్ వచ్చేసేమో అమ్మవారు 10 నుండి 15 ఏళ్ళ పాపలాగా ఉంటుంది. మధ్యాహ్నం పూట వచ్చేసి 20 నుండి 30 ఏళ్ళ అమ్మాయిలాగా ఉంటుంది. ఈవినింగ్ పూట వచ్చేసి ఒక 35 to 70 ఇయర్స్లో ఉంటుందండి అమ్మవారు. అదే నిజమండి. అందుకే ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇక్కడ మనం స్వీట్ షాప్స్ అవన్నీ చూడవచ్చు. లోపలికి వెళ్తున్నాము, ఎంట్రన్స్. ఇంకా లోపలికి అక్కడ మనకి గర్భగుడి లాగా ఉంటుంది. ఇక్కడ గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. మీరు చుట్టూ చూసుకోవచ్చు. ఎక్కడ చూసిన గ్రీనరీ మనకి క్లారిటీ కనబడుతుందండి. ఇప్పుడు కొద్దిగా నన్ను కూడా చూడండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మీకు లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెంపుల్లో హైలైట్ ఫొటోస్ కూడా తీయనిస్తున్నారు. లోపల అమ్మవారిని కూడా తీయడానికి ఛాన్స్ ఇస్తున్నారు, అందరికీ తెలియాలి అని చెప్పేసి. ఎలా ఉంటుంది, మనం వచ్చేసి ఈవినింగ్ టైంకి వెళ్ళాము, ఒక 4 మధ్యలో. కాబట్టి అమ్మవారు వచ్చేసి చెప్పాను కదండి, 35 or 40 ఇయర్స్ నుండి 70 మధ్యలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూడొచ్చు లోపల ఎంట్రీ. అక్కడ మీకు స్తంభం కనపడుతుంది కదా, ఆ దీపాలు, అది ఆ గర్భగుడి, అదే గుడి అండి, మెయిన్ టెంపుల్ వచ్చేసి. మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అలాగే మీకు కూడా చూపిస్తాను. చూడొచ్చు, మనకి కనబడుతుంది పబ్లిక్. ఇప్పుడు నేను కొద్దిగా క్యూలో వెళ్ళి చూస్తాను. వచ్చేసామండి మనం ఇక్కడ. శ్రీకంఠార్పిత పత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారి ప్రముఖామరార్చిత పదం మత్తేభ కుంభస్తనీం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. లోపలికి వెళ్ళాక గణేశుని ఉంది, మీరు చూడొచ్చు. గణపతి, జయ గణపతి పప్ప మోరియా చూసుకోవచ్చండి. కనబడుతున్న గణేశుడు. ఇంకా అంతే కాకుండా వినాయక చవితి కూడా ఉంది ఇప్పుడు మనకి. వినాయకుడి దర్శనం చేసుకోండి. అలాగే అక్కడ క్యూ లోపల కనబడుతుంది కదండి, అదే లోపల ఉన్నవారు అమ్మవారు చూసుకోవచ్చు. ఎంత బాగా డెకరేట్ చేశారు. అప్పట్లో మార్బుల్స్ కూడా చాలా బాగుంది. అసలు ఎలా చెక్కారో కూడా తెలుస్తుంది ఇవన్నీ. అప్పట్లో ఇంకా మనకి ఎలాంటి మిషన్స్ అవన్నీ లేకపోయినా వాళ్ళు హ్యాండ్ మేడ్ ఉంది ఇవంతా. అప్పటి కాలం ఇవన్నీ చూడొచ్చు. మనకి దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి వెళ్ళి అమ్మవారికి. వాళ్ళు వీళ్ళని కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటారండి. ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని చూద్దాము. లోపల ఫొటోస్ కూడా తీయనిస్తాం అంట, అడిగాను. కనబడుతున్నాయి కదా అమ్మవారు. లోపలికి వెళ్దాం. అక్కడ ముందు శివుడు ఉన్నాడండి, శివుని దర్శనం చేసుకున్నాం మనము. హర మహాదేవ్ శంభో శంకర. లోపలికి వెళ్ళాము. లోపల ఇదాంటి అమ్మవారికి లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళాము. అమ్మవారు ఇప్పుడు ఒక 40 నుండి 50 సంవత్సరాల కొంటారంటే వీడియో చేస్తారు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు, ఫుడ్ వీడియోస్ కావచ్చు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పిఎస్కే ఫుడ్ ఛానల్. ఎక్కడెక్కడికో వెళ్ళి వీడియోస్ తీస్తున్నాండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్.